కొండా సురేఖ గారి మీద అంటే నాగార్జున ఫ్యామిలీ మీద విమర్శలు చేశారు కదా, ఎలా అనిపిస్తుంది అన్న విమర్శ? ఆమె చేసింది ముఖ్యంగా నాగార్జున ఫ్యామిలీ మీద విమర్శ చేసింది, ప్లస్ కేటీఆర్ మీద విమర్శ చేసింది. కానీ ఆమె క్షమాపణ చెప్తుంది మాత్రం ఆడవారికి, సమంతకి. కానీ ఇక్కడ ఏంటంటే సమంతానే తిరిగి థ్యాంక్స్ చెప్పాలండి సురేఖకి. ఎందుకంటే ఆమె విమర్శ ఏం చేసింది, పలానా నాగార్జున్ని కేటీఆర్ నీ కన్వెన్షన్ కూల్చకూడదంటే కేటీఆర్ ఆ మాటల్లో ఆమె చెప్పిన దాని ప్రకారం కేటీఆర్ వచ్చి నాగార్జునతో నీ అన్కన్వెన్షన్ కూల్చకూడదంటే నీ కోడల్ని నా దగ్గర పంపించాలి అని ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. ఈ విషయమే కొండా సురేఖ గారు అన్నది. దానికి నాగార్జున స్పందిస్తూ సమంతని ఇట్లా వెళ్ళమని చెప్పాడు. వెళ్ళమని చెప్తే సమంత నో చెప్పింది. నో చెప్పడం అంటే ఇక్కడ సమంత క్యారెక్టర్ని మంచిగా చెప్పినట్టే కదా సురేఖ. కాబట్టి ఆమె క్షమాపణ చెప్పాల్సింది నాగార్జునకి చెప్పాలి, కేటీఆర్కి క్షమించమని అడగాలి. వీళ్ళిద్దరిని అడగాల్సింది పోయించి సమంతకి ఒక ట్రోల్ అనేది భయంకరంగా వచ్చేసరికి 24 అవర్స్లో సినీ ఇండస్ట్రీ మొత్తం స్పందించింది. కాబట్టి ఈ ఆడవారి మీద అన్నట్టుగా ప్రచారం జరిగి సమంతకు చెప్పడం జరిగింది. బిగ్గెస్ట్ మిస్టేక్గా భావిస్తున్నా అండి. సారీ చెప్పాల్సింది కేటీఆర్కి. ఆమె ఉద్దేశపూర్వకంగా కాదు, ఆమె ఉద్దేశం ఏంటంటే కొండా సురేఖ గారి ఉద్దేశం కేటీఆర్ను విమర్శించాలని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఇందులో భాగంగానే సమంతని ఇందులో లాగిందండి. అంటే దాని ఉద్దేశం కూడా నాగార్జున విమర్శించాలని కాదు, దాని ఉద్దేశం కేటీఆర్ని విమర్శించాలని. కాకపోతే తను తెలిసి చేసినా తెలియక చేసిన తప్పే. కాబట్టి నాగార్జున కూడా నేను చేసిన తప్పుకి నేను వెనక్కి తీసుకుంటున్నాను నా మాటలు అని చెప్పింది. అట్లా కాదు, తెలంగాణ స్టైల్లో చెప్పాలంటే ఆమె ముక్కుకు నేల రాసి క్షమించమని అడగాలి కేటీఆర్ని కానీ, నాగార్జున గారిని కానీ, అక్కినేని ఫ్యామిలీని కానీ. అట్లా చేయకుండా ఉంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఎలా అయితే పరువు నష్టం వేస్తూ ఉంటున్నాడో నాగార్జున కూడా లీగల్ నోటీసులు పంపించి నాగార్జున కూడా లీగల్ ఇంకా పంపించలేదండి, పంపించే యోచనలో ఉన్నాడు. కాబట్టి నాగార్జున కూడా దీన్ని తీవ్రంగా ఖండించి స్పందించాలని కోరుకుంటున్నాను. పొలిటీషియన్ అయ్యండి, అంత పెద్ద పొజిషన్లో ఉండి ఇంకొకరు గురించి బ్యాట్ చేయాలనుకున్నప్పుడు వీళ్ళని ఎందుకు లాగడం? అదే అండి ఇప్పుడు రాజకీయాల పరంగా. అవును అదే అండి, చేయించండి. చాలా ఉన్నాయి రాజకీయ పరంగా ఎదుర్కోవడానికి చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ క్యారెక్టర్ విషయానికి వస్తే ఇప్పుడు ఎవరో ఒకరు లాగితే, ఇప్పుడు కేటీఆర్ గతంలో కూడా పలానా విడాకులు విలువల్లైనవి అని కేటీఆర్ని విమర్శించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఏంటంటే ఇక స్ట్రాంగ్గా ఉండిద్దని ఒక మహిళను లాగితే స్ట్రాంగ్గా ఒక అక్కినేని ఫ్యామిలీని వాడుకోవడం జరిగిందండి. ఇందులో కేటీఆర్ని తిట్టడంలో వేరే విమర్శించు, వేరే పార్టీ పరంగా ఇంకో విధంగా విమర్శించు, అంతేగాని నువ్వు ఇక్కడ అక్కినేని ఫ్యామిలీని లాగటం అంటే ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ అంటే కాము ఉండిద్ది అనుకుంటున్నారేమో. కానీ నాగార్జున ఖచ్చితంగా దీని మీద తీవ్రంగా వ్యతిరేకించి నోటీసులు పంపిస్తాడండి. కామన్ పీపుల్ ఎవరైనా గొడవ పడాలి అంటే వాళ్ళ అమ్మను వాళ్ళ అక్కను యూజ్ చేస్తారు, వాళ్ళు ఏదైనా బూతులు మాట్లాడాడు, అది కామన్ పీపుల్. అవునవును, ఒక మంచి పొజిషన్లో ఉండి ఒక ఫారెస్ట్ రిలేటెడ్ దేవాదాయ శాఖకి, అవునవును అటవీ శాఖలో అంత గ్రేట్ పొజిషన్లో ఉంటూ కూడా ఆవిడ ఒక చీప్ స్ట్రాటజీ వాడడం. అవునండి, దీన్ని ఎవరైనా తీవ్రంగా ఖండిస్తారండి. అందరు ఖండించారు, వెరీ గుడ్. దాన్ని తగ్గట్టుగా నా స్పందించి వెనక్కి తీసుకుందండి. వెనక్కి తీసుకోవడం కాదు, మాటలు వెనక్కి తీసుకోవడం కాదు. అవునండి. తను అది కూడా ఏంటంటే ఇంత భారీగా వ్యతిరేకత వచ్చేసరికి ఆమె వెనక్కి తీసుకుంటే ఇట్లా కాకుండా ఆమె ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి. ఆ ఉద్దేశం ఏందో చెప్పి తీరాల్సిందిగా కోరుతున్నామండి. అంటే ఈ వాక్యంలో గత 24 అవర్స్ నుంచి చూసుకుంటే కొద్ది ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ అవుతుందండి. ఇది కొండా సురేఖ వల్ల. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు స్పందించలేదు కదా దాని మీద? అవునండి, ఖచ్చితంగా వెయిట్ వేస్తాడండి రేవంత్ రెడ్డి. ఒక 1 or 2 days చూసి ఖచ్చితంగా ఈమె మీద సస్పెన్షన్ వెయిట్ వేయటం కానీ, ఈ మంత్రివర్గం నుంచి తొలగించడం కానీ జరుగుతుందండి. ఈ జరగకముందే ఈమె స్పందించి కొంచెం బహిరంగంగా క్షమించమని కోరాలని కోరుకుంటున్నాం. అక్కినేని ఫ్యాన్స్ ఆల్మోస్ట్ కొన్ని జిల్లాల్లో కూడా కొండా సురేఖ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరుగుతుందని కొన్ని మనం చూస్తున్నాం. ఉదయం నుంచి అక్కినేని ఫ్యాన్స్ కూడా చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి కొండా సురేఖ మీద. ఇప్పుడు కొండా సురేఖ గారు ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు ఇక్కడ. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫ్యాన్ వారా జరుగుతుంది ట్విట్టర్లో వాట్ ఎవర్, ఒక ఫ్యాన్ ఒక హీరో ఫోటో పెట్టుకొని ఏదో కామెంట్ చేశాడు అదర్ హీరోని, అంత మాత్రాన హీరో చేయించినట్టు కాదు కదా? కాదండి. అంటే ఆ లాజిక్ ప్రకారం ఏంటంటే కేటీఆర్ ఇవన్నీ చేయిస్తున్నాడు వెనకాల, బీఆర్ఎస్ సోషల్ మీడియా నడుపుతుంది, కేటీఆర్ఏ నడుపుతున్నాడని, వీళ్ళ వెనకాల కూడా వీళ్ళందరికీ ఒక జీతాలు ఇచ్చి కేటీఆర్ఏ నడుపుతున్నాడని ఆ అనుమానం పడి విమర్శించడం జరిగిందండి. ఇందులో నిజమెంత ఎంక్వైరీ చేసి తేల్చాల్సింది పోయి ఇక సంబంధం లేని ఒక రాజకీయంతో సంబంధం లేని ఒక ఫ్యామిలీని లాగి కేటీఆర్ని తిట్టాలనుకో వేరే విధంగా తిట్టిన ఒక రాజకీయ నాయకులకు సంబంధం లేని ఫ్యామిలీ. ఇప్పటికి కూడా నాగార్జున చాలా సాఫ్ట్గా స్పందించాడండి. ఇట్లా కాదు, చాలా ఘాటుగా ఉండాలి నాగార్జున స్పందన కూడా. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ ఇయర్
బాగా వినపడింది వాళ్ళ పేరు. అవునవునండి, మొన్న ఎన్ కన్వెన్షన్ తీయటం కానీ మ్యారేజ్ అవ్వనివ్వండి, బిగ్ బాస్ ఫేమ్ ఆయన హోస్ట్ చేస్తున్నామండి, వాట్ ఎవర్. మొన్న 100 days ఫంక్షన్ చేశారు, ఆయన బర్త్డే ఫంక్షన్ అక్కినేని నాగేశ్వరరావు గారికి. సో ఇయర్ బాగా వినపడుతుంది వాళ్ళ పేరు. సో అట్లాంటి టైంలో ఇంత సెన్సిటివ్ మ్యాటర్లు అనవసరంగా ఎందుకు ఇరికిచ్చారు అనేది నా అభిప్రాయం. అంటే అనవసరం ఇరికిచ్చారంటే ఒక రిలేషన్ అనేది ఒక కంప్లీట్ కేటీఆర్ని విమర్శించే భాగమేనండి. ఇప్పుడు ఇంకొకరిని ఎవరిని చూపించి తేలో అర్థం కాలేదు. ఇంకోటి ఏంటంటే నాగార్జున కూడా కొంచెం ఆపోజిట్ ఉంది కాంగ్రెస్ కూడా. కేటీఆర్ కూడా చాలా క్లోజ్గా ఉంటాడు నాగార్జున తోటి. మిగతా వాళ్ళు ఎవరు ఏ హీరో కూడా నాగార్జునతో అంత క్లోజ్గా ఉండే ఒక పొలిటీషియన్ కానీ ఎవరు లేరు. నాగార్జున కూడా కేటీఆర్తో క్లోజ్గా ఉంటాడు. కాబట్టి ఈ బంధం నిజమైద్దేమో అని ప్రజలు అనుకుంటారని ఆమె వాళ్ళ కోడల మీద నింద వేసిందండి. వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది అనేది నాగార్జునకే తెలియదండి, తెలియదండి. అదే అండి, ఒకరిని విమర్శించడం కోసం, రాజకీయ పరంగా విమర్శించడం కోసం సంబంధం లేని ఫ్యామిలీ లాగటం చాలా తప్పండి. అందరు ఖండించారు. నాగార్జున కూడా దీన్ని తీవ్రంగా నోటీసులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నాగార్జున సమంత కొండా సురేఖ గారు సమంత మీద కామెంట్ చేశారు. అవును, అభిప్రాయం ఏంటంటే స్పష్టంగా కనిపిస్తుంది అది చాలా తప్పుగా అని. ఒక ఆడామె అయ్యి ఉండి ఇంకో ఆడామె గురించి మాట్లాడడం చాలా తప్పు అనిపిస్తుంది. అది ఆమెది చిన్న పదవి కాదు, ఐటీ మినిస్టర్ పదవి ఇచ్చారు. ఆమె పని చేసుకోక ఏదో ఫిలిం ఇండస్ట్రీ తీసుకుపోయి అది పర్సనల్ లైఫ్లో తీయడం, వాళ్ళు ఉంటే ఏదో పార్టీ పరంగా చూసుకోవాలి కానీ ఆమె పర్సనల్ లైఫ్లో తీసుకోవడం నాకు చాలా బాధ అనిపించింది. సారీ చెప్పింది కదా, ఇలా కామెంట్ చేసి మరి సారీ చెప్పడం ఎంతవరకు? అదే ఎందుకు చెప్పింది, ఎందుకు సారీ చెప్పింది అనేది అర్థమవుతలేదు. ఆమెకు వెనుక నుంచి ఎవరో గట్టిగా ఫోర్స్ చేసి ఇలా చెప్పు అది ఏదో చెప్పినట్టు అదే అర్థమవుతలేదు అన్నమాట. ఏమైందో తెలియదు కానీ ఆమె వెనుక ఎవరో బలమైన శక్తి ఉందని నేను అనుకుంటున్నాను. కానీ ఆమె రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు, ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఉంటాడు, ఎందుకంటే సీఎం ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా నడుస్తూ ఉంటుంది కాబట్టి ఆమె అలా అనుకొని చెప్పింది. అది కొంచెం రాంగ్ వేలో పోయింది. ఆమె గెలిచిపోయింది, ఏదో నా మీద పెద్ద నింద పడుతుంది అని చెప్పి మళ్ళీ పొద్దుగాలే ట్వీట్ చేసింది ఇలా మాట్లాడేందుకు సారీ అని చెప్పి. కొండా సురేఖ గారు ఎంతో ఇంత నిజం ఉంటేనే అట్లా కామెంట్స్ చేసేది. లేదు, అట్లా ఉండదు అన్న, ఎందుకంటే పొలిటికల్ పరంగా చూసుకోవాలి కానీ పర్సనల్ లైఫ్ను డ్యామేజ్ చేయడం తప్పుగా అనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని నాగార్జున ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నట్టున్నారు, ఏం చెప్తారు? అవును, ఎందుకంటే అంతకుముందు మన కేటీఆర్ నాగార్జున మంచి ఫ్రెండ్స్ వాళ్ళు. అదే ఎన్ కన్వెన్షన్ తీసేసారు కదా, దాని తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకే పోతుంది. అది ఆల్రెడీ అది అయిపోయింది మ్యాటర్. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అక్కినేని ఫ్యామిలీకి పోతుంది అనేది ఎందుకు ఇది బలమైన కారణం ఉందని నేను అనుకుంటున్నాను. నాగార్జున గారు నోటీసులు కూడా జారీ చేశారంట కొండా సురేఖ గారు. అవునవును, పరువు నష్టం వేశారు. అవునవును, అది తప్పే కదా అన్న. ఎవరైనా సరే అది ఏనే పడుతుంది కదా. ఆమె తప్పు మాట్లాడింది కాబట్టి పరువు నష్టం గురించి చేసిండు. రేవంత్ రెడ్డి గారు ఇంకా దీని మీద ఇంకా స్పందించుకోవడానికి కారణం ఏమనుకోవచ్చు? ఏమో రేవంత్ రెడ్డి న్యూస్ చూసిండో లేదో మనకు తెలుసా, తెలియదు కదా. ఆయన కూడా ఉన్నాడు అనుకోవచ్చు దీని వెనకాల ఏమన్నా, అంటే ఎవరు ధైర్యం లేకుండా ఇలా కామెంట్ చేయలేదు చూడకుండా ఉంటారా? ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా కానీ ఆయన ఎందుకు మాట్లాడలేడు అనేది తెలీదు. ఏదో నిజం దొరుకుతుందని వెయిట్ చేస్తున్నట్టు, అది నిజమో అబద్ధం మనకు కూడా తెలియదు కాబట్టి ఆ నిజం కొంచెమైనా దొరుకుతుందని చెప్పి చూస్తాడని నేను అవుతాను. కొండా సురేఖ గారు సమంత గారి మీద ఏమనలేదు, నా అభిప్రాయం అంతా కేటీఆర్ గారి గురించే నేను చెప్పాను, సమంత గారిని ఇక్కడ ఏమనలేదు, అక్కినేని ఫ్యామిలీని నేను ఏమనలేదు, మొత్తం కేటీఆర్ గారి గురించే చెప్పానని ఆమె అంటున్నాను. అలా పేరు తీసుకొని చెప్పింది కదా అన్న, మరి ఇట్లా చేసిండు ఇట్లా చేసిండు కేటీఆర్ గారిని తీసుకో. అది ఎందుకు అంతకుముందు కూడా మన రకుల్ ప్రీత్ సింగ్ కూడా అన్నారు, అది కూడా తప్పని తెలిసిపోయింది. మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అని ఇప్పుడు కేటీఆర్ అలా చేస్తుండని చెప్పి అమ్మాయిలు తొందరగా పెళ్లి చేసుకోవడం అనేది అది ఎందుకో చాలా తప్పుగా అనిపించింది. అది కరెక్ట్ కాదనిపించింది. యాజ్ ఏ పొలిటికల్ లీడర్గా చెప్తున్నా, ఏదైనా ఉంటే పర్సనల్గా మాట్లాడుకోవాలి. వాళ్ళకి ఏదైందో అంతకుముందు 10 సంవత్సరాలు నడిపారు కాబట్టి అప్పుడు మీరు వీకలేరు, ఇప్పుడు మేము వీక్తాం అన్నట్టు ఆమె మాట్లాడినట్టు నాకు అనిపించింది.